ఏంటే పొద్దున్నే దరిద్ర మొహం ఇక్కడ కూకున్నా లోపల బా. ఆ లెటర్ ఏంటే? వాడికి ఎవడో కళ్ళు వస్తాయని చెప్పాడంట, నీకెవడన్నా గొంతు వస్తుందని చెప్పాడా? లెటర్ అడుగు తిరుగుతున్నావు ఎలా? వీళ్ళని బాగు చేయడం నా వల్ల కాదు. ఏంటి అన్నయ్య? అన్నయ్య ఏటి కట్టుకెళ్ళాడు. ఏంటిది? లెటర్ అన్నయ్యకి ఇవ్వాలా? సరిపదా. రా, ఇక్కడ వరకు వచ్చి రానంటూ. అన్నయ్య, నన్ను ఒంటరిగా వదిలేయమ్మా. నా కళ్ళే కాదు, మనసు కూడా చీకటైంది. ఈ చప్పుల్లో నా బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాను. లక్ష్మి నీకేదో చెప్పాలని రాసి తెచ్చింది, చదవనా? ఏం చెప్పాలనుకుంటుంది? శ్రీను, నువ్వేమీ బాధపడకు. నీకు నా కళ్ళిస్తాను. నీకు చూపు ఇవ్వగలిగే అదృష్టం నాదవుతుంది. అప్పుడు మన మనసులే కాదు, చూపులు కూడా ఒకటవుతాయి. లక్ష్మి, లక్ష్మి వచ్చిందా? అక్కడ ఉంది. లక్ష్మి, లక్ష్మి లే. రా. వచ్చింది. ఏయ్, 3 కాయలు రాసుకో. చంద్రం కథలు 40 రాసుకో. అదేంటండి 3 కాయలు 30గా? వీళ్ళకి అప్పిస్తుంది ఎందుకు? ఎంత రాసినా అడగరని. తాగినోడికి ఏ జ్ఞాపకం రాసుకో. తాగిన వాళ్ళ మోసం చేయడం తప్పండి. మనం ఉయ్యండి, చేసేదే తప్పుడు వ్యాపారం, దానిలో మళ్ళీ నీతొకటి. అయినా ఈ వ్యాపారం నేను కండబలంతో చేస్తున్నాను అనుకున్నావా? బుద్ధి బలంతో. మొత్తానికి నీకు బుద్ధి లేదని ఎవడాడు? రండి రండి, నా అప్పు సంగతి ఏం చేశావు? ఒరే పొగాకు ముఖం, ఈ నోట్లో ఎట్టుకున్నాడు. నీకు ఎక్కడ నచ్చలేదు, నువ్వు అక్కడ ఎట్టుకో. ఏంటని దాని నుంచి కండబలం బుద్ధి బలం తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు. నీలాంటి ఈజీగా ఎదవని చేస్తాను తెలుసా? ఏంటి నన్నే ఎదవని చేసేస్తావేటి? ఒక్కసారి కాదు 3 సార్లు చేస్తాను. ఏంటి మా గురుగారు 3 సార్లు ఏదేమని చేస్తావా? చేస్తాను రా పందిమా. పందమే. ఒకటోసారి నేను మీ గురువు గారిని ఎదవని చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి. ఓకే. రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ. మూడోసారి చేసినప్పుడు ఫ్రీ. 7 సేవలు. అది మొదటి 2 సార్లు ఇచ్చావు కదా, మూడోసారి అని ఎరైటీ ఉండాలి. అయితే మా సుక్కమని బయటికి తెస్తాం. సుక్కమ్మెవర్రా? మా గురువు గారు మరదలండి. ఏం చేస్తా ఉంటదా? బయటకు వస్తే కొడతా లేచిపోద్దని లోపలే ఉంచారండి. మనకి కరెక్ట్. మూడోసారి చొక్కమ్మని బయటికి తీసుకురావాలి. అలాగేనండి. చొక్కమని నేను చూడక చాలా రోజులైంది. ఈ పని నేను ఒప్పుకోను. అయితే నువ్వు ఎవరైనా ఒప్పేసుకో. అదే ఒప్పుకుంటాను. అయితే పని దానికి ఒప్పే. సరే పని ఏంటి చెప్పు. అదే ఇప్పుడు నేను ముంత చేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను. ట్రా వేసుకోనా? ఎక్స్ట్రా లేవు. ముంత మూతికి తగలదు, చేత్తో అట్టుకోం, మొత్తం తాగేస్తాం. ముంత మూతి తగలకుండా మొత్తం తాగేస్తావు. ఇదా అయిపోయింది. ముంత చేత్తో అట్టుకోలేదు, ముంత మూతికి టచ్ అవ్వలేదు, ఎదవైపోయావు. ఒకటోసారి రెండోసారి రెడీగా ఉండే. నాకు కూడా అట్టుకొచ్చండి. చాలా సేపటి నుంచి చూస్తున్నాం. అంత నచ్చారా ఏంటి? విపరీతంగా. చల్లటి జ్యూస్ తాగు. ఈ జ్యూస్ నా తాపం చల్లార్చదు. ఎలా చల్లారుతుంది? ఇలాంటి ప్యూర్ న్యాచురల్ బ్యూటీస్ చూస్తుంటే ఎవరికైనా తాపం పెరుగుతుంది. ఇంతకి ఇద్దరు ఎవరు నచ్చారు? ఎవరంటే? కరెక్టే. ఒకళ్ళకొకళ్ళు ఏ మాత్రం తీసిపోరు. ఇద్దరిలో ఒకళ్ళు సెలెక్ట్ చేయడం కష్టమే. అందుకే ఇద్దరు. Good. నీ కోరిక నేను తీరుస్తాను. నిజంగానా? నిజంగానే. కానీ ఆ పవర్ ప్లాంట్ గ్రాంట్ కోసం మీ నాన్న చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడు ఆ విషయం దేనికి? నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేసి పెడతా. అమ్మో, అది కోట్లకి సంబంధించిన విషయం. ఇది నా ఓట్లకు సంబంధించిన విషయం. అయినా నీకోసం ఈ రిస్క్ తీసుకుంటున్నాను. నువ్వు ఈ ఊరికే దేవుడివి, నీకు రిస్క్ ఏంటి? చూడు, పల్లెటూళ్ళలో ఆడపిల్లలు ఊయలెక్కినా చాపెక్కినా ఊరంతా తెలిసిపోతుంది. నా ఇమేజ్ ని పణంగా పెట్టి
వాళ్ళిద్దరిని ఇక్కడ రప్పిస్తాను. నువ్వు నీ డాడీ నొప్పిస్తా. ఓకే డన్. ఎస్. బాబు గారు వంట పని పూర్తయింది. సరే మనం వెళ్ళు. బాబు సీనుకి లక్ష్మి తన కళ్ళిస్తానంది. లక్ష్మి అంటే ఆ మూగమ్మాయ కదా? అవును బాబు, లక్ష్మి కాడంటే ప్రాణం. వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఆ ఇద్దరిది మంచి జోడి. సరే నేను డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్ ఏర్పాటు చేస్తా. వెళ్ళొస్తాను బాబు. ఆ, ఆ అమ్మాయి కళ్ళే అందం. అవి పోకముందు నా పని ఎలా చూడండి. భవానమ్మా ఏమా, ఆ డాక్టరు కళ్ళు దానం చేసే అమ్మాయి ఫోటో కావాలన్నారు. ఆ అమ్మాయి ఫోటో ఉంటే కొంచెం అర్జెంట్ గా పంపించు. అర్జెంట్ గానా? ఆ. అర్జెంట్ అంటే సరేలే బాబు, అమ్మాయిని టౌన్ పంపించి ఫోటో తీయించుకురమ్మంటాను. చాచా అక్కడ దాకెందుకు? మనోహర్ బాబు దగ్గర కెమెరా ఉంది. అమ్మాయిని ఇక్కడ పంపించు, ఆయన చెప్పి ఫోటో తీస్తా. వెంటనే పంపిస్తాను. అవును, లక్ష్మి ఒకతే రాగలదా? ఆ, కొంచెం బెరికే. మన వాసంతిని తోడిచి పంపిస్తాను. ఆ, అలాగే వెళ్ళరా, త్వరగా పంపించు. ఏంటి ఏమంది? ఒక్క గాలానికి 2 చేపలు. అప్పలనాయుడు అసలు రూపం ఇప్పుడు చూస్తున్నాను. చాలా బాగున్నావు. వెళ్దాం. హే, నీలాగే ఇవి కూడా ఎంత సంతోషంగా ఉన్నాయి చూడు. ఎంతసేపే పొద్దుబాటలే, తొందరగా వెళ్ళండి. వెళ్తున్నా అత్తయ్య. జాగ్రత్తమ్మా. సరే. ఏర్పాట్లన్నీ బానే చేసాం. ఈ లోపు నీ వైఫ్ రాకపోతే చాలు. కానీ ఇప్పుడు అప్పుడే రాదు, షాపింగ్ కని వెళ్ళింది. వచ్చినా ప్రాబ్లం లేదు, నేను మేనేజ్ చేస్తాలే. అరే రండి రండి రండి, లోపల రండి. గంట నుండి మనోహర్ బయటకు వెళ్ళాలంటే నీ ఫోటో తీయడం కోసం ఆప్యా. రండి 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 రండి. రామ్మా, రా రామ్మా, కూర్చో. పర్వాలేదండి. అరే నా ఇల్లు అంటే మీ ఇల్లు. మీకు సీను అంటే ఎంత అభిమానమో నాకు అంతే. కూర్చోమ్మా, కూర్చో కూర్చో. అది ఆ. ఫోటో బాగా రావాలంటే టెన్షన్ లేకుండా ఉండాలి. ఏదో కొత్త వాళ్ళతో ఉన్నట్టు ఎందుకంత ఇబ్బంది పడతారు? ముందు ఈ జ్యూస్ తీసుకోండి. ఆహా, వద్దండి. తీసుకోండి, పర్లేదు. తాగమ్మా, తాగు తాగు. తీసుకోండి. ఆ. రాను రానంటూనే చిన్నదో. ఏంటి నాగమ్మా, ఏంటి విశేషాలు? నా దగ్గరే ఉన్నాయి అయ్యా విశేషాలు. విశేషాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి. వాసంతి లక్ష్మిలు ఫోటో తీపించుకోవటానికి బంగ్లాకి వెళ్ళారు. ఫోటోనా? ఎందుకు? కళ్ళు ఇవ్వబోయే వాళ్ళు ఫోటో కావాలని డాక్టర్ గారు చెప్పారంట. అలాగా? నీ కళ్ళు వస్తాయని వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో. నువ్వు అదృష్టవంతుడు రా సీను. సరే, నేను బంగ్లాకి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తా. నువ్వు అటేనా? అటేపే. మంత్రి గారు అబ్బాయి వాళ్ళకి మన ఊరు నచ్చిందా? ఆ ఏమైంది? షీఈస్ బిహేవింగ్ టోటలీ ఇండిఫరెంట్. డోంట్ వరీ. ఆ అమ్మాయి బాగా ఏడుస్తుంది. డబ్బిచ్చినా తీసుకోవడం లేదు. ఏవైనా అల్లరి చేస్తుందేమో. ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే... ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటా, కానీ నా సంగతి మర్చిపోకు. అది నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు అమ్మాయి సంగతి చూడు. అరే రే, ఏమైంది? ఫోటో తీసిన తర్వాత మనోహర్ ఏమైనా తప్పుగా ప్రవర్తించాడా? ఆ? భయపడకమ్మా, నేను నిన్ను బెదిరించడానికి రాలేదు, నీకు విషయం చెప్పడానికి వచ్చాను. మనోహర్కి నువ్వు చాలా నచ్చావు. నిజానికి నువ్వు ఎవరికైనా నచ్చుతావు. నువ్వు అంత మంచి పిల్లవి. ఏదో కంట్రోల్ చేసుకోలేక
చిన్న తప్పు చేశాడు. జరిగింది పొరపాటు నాకు తెలుసు. ఇదిగో నువ్వు చిన్నపిల్లవి కాదు, అర్థం చేసుకో. గొడవ చేసినా ఈ విషయం బయట ఎవరికైనా చెప్పినా నిన్ను, మీ అమ్మని, నీ తమ్ముణ్ణి పెట్రోల్ పోసి తగులబెట్టేస్తాను. అలా కాలి బూడిదైతే శ్రీను కళ్ళు ఎవరిస్తారు చెప్పు? ఉం? మనకు కావాల్సింది శ్రీను కళ్ళు రావటం. అదేగా నీ కోరిక? ఉం? నేను చెప్పినట్టు చెయ్యి. నీ కోరిక నేను తీరుస్తాను. ఏంటి? బాబు గారు, బాబు గారు, సెంట్ వాసన దివ్యం గారా? వాసంతి లక్ష్మిలు ఫోటో తీయించుకోవడానికి వచ్చారంట. అది అది వాళ్ళు ఇక్కడే ఉన్నారు శ్రీను. నమస్కారం బాబు గారు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకోసం లక్ష్మి ఏ త్యాగం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉందట. లక్ష్మి ఏది? ఇదిగో ఇక్కడే ఉంది. లక్ష్మి, ఫోటో తీయించుకున్నావా? ఒక ఫోటో నాకు కూడా ఇవ్వండి బాబు, కళ్ళు వచ్చాక చూసుకుంటాను.